సార్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము సినిమా అయితే బాగా సక్సెస్ అయింది. మీరన్నట్టే 'డాకు మహారాజు', 'సంక్రాంతికి వస్తున్నాము' ఈ సినిమాలన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యాయి. సో, రీసెంట్‌గా ఏంటంటే 'వెంకి' 'చిరంజీవిని' క్రాస్ చేశారనమాట. అంటే ఇప్పుడు 300,00,00,000 క్రాస్ చేస్తదా సార్ ఇప్పుడు వస్తున్నాము 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ? ఆ! ఎందుకంటే హిట్ అనే టాక్ వచ్చేసిందమ్మా. ఓకే. హిట్ అనే టాక్ వచ్చాక థియేటర్లు కూడా పెంచుతున్నారిప్పుడు. ఈ థియేటర్లు కూడా పెంచుతున్నారు కనుక డెఫినిట్‌గా టచ్ చేసే అవకాశం ఉంది. బాగుంది అన్న తర్వాతమ్మా టాక్ బాగుంది అన్నాక పిక్చర్ బాగుందని టాక్ రావాలి. వచ్చినాక ఇక అది దాన్ని ఎంత మాక్సిమం పెంచొచ్చో పెంచుకోవచ్చు. పెంచుకుంటున్నారు. థియేటర్లు పెంచుతున్నారు. అన్నీ వస్తాయి. ఆ రేంజ్ ఎళ్ళగలిగే అవకాశాలు బాగానే ఉన్నాయి. అదే సక్సెస్ ఫామ్‌లో ఉన్న బాలయ్య కూడా నెట్ గ్రాస్ అనేది చేయలేదు. కాకపోతే 'వెంకి' గారు రీసెంట్‌గా ఈ నెట్ గ్రాస్ అనేది చేశారు. సో, దీన్ని బట్టి ఏమంటారు ఆ! సార్? ఇప్ ట టెంపరరీ తప్పితే అమ్మా బాలయ్య కన్నా వెంకీ ట క్రాస్ చేసి పెద్ద హీరో అవుతాడు ఎప్పటికైనా. ఎప్పటికి కాలేడు కదా! ఆ టెంపరరీగా ఆ టయానికి అది క్రాస్ అంతే తప్పితే దాన్ని కంపేర్ చేసుకొని బాలయ్యని వెంకి కొట్టాడు అనుకుంటే పిచ్చితనం. అమాయకత్వం అవుద్ది. అజ్ఞానం అవుద్ది. అదే ఏదో సక్సెస్ అయింది పెంచుకుంటున్నారు. పెంచినాక థియేటర్లు పెంచుకుంటున్నారు. థియేటర్ పెంచినప్పుడు కొంచెం కలెక్షన్ పెరిగి సంతోషం. అంటే ఇప్పుడు ఉపశమనం బ ఎవరికి 'బిల్దిల్ రాజుకి' ఈ 'గేమ్ చేంజర్‌లో' జీ గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బ గోప పగిలితే అది ఇక్కడ కాస్త సర్దుకుంటది. సో, 2 తనయ్యే గనక అక్కడ పోయింది ఇక్కడ వస్తాయి. సో, అతనికి ఉపశమనం అంతే తప్పితే ఇంకేం కాదు. సార్ ప్రస్తుతం 'పవన్ కళ్యాణ్‌కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి జనసేన కార్యకర్తలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే గతంలో బెదిరింపు కాల్స్ కానివ్వండి, అలాగే ఆహ్, మన్యం పర్యటనలో ఫేక్ ఐఏఎస్ హల్చల్ గానివ్వండి, అలాగే నిన్న చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితము డ్రోన్ అనేది హల్చల్ చేసింది కదా! కార్యాలయంలో. దీనివల్ల పవన్ కళ్యాణ్‌కి ఏమైనా థ్రెట్ ఉందంటారా? ఈ థ్రెట్ లేదు గడిదిగుడ్డు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరికి థ్రెట్ అమ్మా ఊరినే వాళ్ళు బిల్డప్‌లు ఇచ్చుకుంటారు. ఏదో గతంలో కూడా ఇక్కడేదో ఇంటి దగ్గర వాళ్ళెవరో 2 కార్లు పార్క్ చేస్తే, నా మీద రెక్కి జరిగింది ఇంటి దగ్గర రెక్కి అని హంగామా చేశాడు. ఈళ్ళంతా ఈ బాపతు ఊరినే హంగామా చేసి ఏదో వాళ్ళ మీద వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళు ప్రజల ముందు ఎక్స్‌పోజ్ చేసుకోరు. మాకేదో ప్రత్యేకత ఉంది. మీ మీద ప్రత్యేకత ఉందని. ఇప్పుడు ఈ ఈయనేమి జెడ్ సెక్యూరిటీ ఈయన ఒక మినిస్టరు. ఈయనకి చాలా మందికున్నాయి థ్రెట్‌లయితే. అందరికి ఇవ్వాలి జెడ్ సెక్యూరిటీ. థ్రెట్ ఎందుకుంటది? నీవే థ్రెట్ ఏమవసరం? నువ్వేమన్నా నక్సలైట్‌లో పోరాటం చేసావా? లేపోతే ఏ విషయంలో థ్రెట్ ఉంటది నీకు? రాజకీయంగా విరోధం పోరాటమే కానీ, నీ మిగతా అనైతిక శక్తులతోటి విరోధం ఏమైనా ఉందా? ఏం లేదు. ఊరినే థ్రెట్ ఉంది. నాకు థ్రెట్ ఉంది. నాకు జెడ్ ప్లస్ కావాలి. అంటే సీఎం చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్‌లో ఎళ్తున్నాడు. కనుక ఈయన నెక్స్ట్ ఆ లెవెల్‌లో ఎళ్ళాలి. ఈ కోరికలు తప్పితే, ఈ పిచ్చి కోరికలు తప్పితే ప్లస్ ఇప్పుడు ఆహ్, మరో డిప్యూటీ సీఎము వస్తున్నాడు లోకేష్. సో, లోకేష్ వస్తాడంటే తను సమానం అయిపోతాడు. సో, లోకేష్ కన్నా కొంచెం స్పెషల్‌గా ఎందుకని నీ డిపార్ట్‌మెంట్, నీ మినిస్ట్రీ, నీ ప్రభుత్వం నడుస్తుంది. వాడెవడో ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారంటే పట్టుకొని లోపలేయాల్సిన బాధ్యత నీది. దానికేదో సెక్యూరిటీ కావాలంటావేంటి? యూ ఆర్ రన్నింగ్ గవర్నమెంట్. నీ గవర్నమెంట్ అది. అసలు ఆ మాన్యంలో నడవటం ఏంటి? ఏం అవసరం నడవాల్సిన అవసరం ఏముంది? ఎవరు మినిస్టర్ నువ్వు. ఒక టెక్నాలజీ ఉంది. ఇయ్యున్నాయి. వర్చువల్ ఉన్నాయి. నువ్వు నీ ఆఫీస్‌లో బ్రహ్మాండంగా స్క్రీన్ పెట్టుకొని నీ ఆఫీస్‌లో ఆఫీసర్‌తోటి కూర్చొని అక్కడ అక్కడ వాళ్ళని వర్చువల్‌లో చూపించమంటే ఆ రోడ్లన్నీ వాళ్ళు శుభ్రంగా చూపిస్తా ఉంటారు. ఆ చూపిస్తే ఆ వర్చువల్‌లోనే ఆ రోడ్డు చూసి ఈ రోడ్డు ఇమ్మీడియేట్‌గా నువ్వు ఆఫీసర్ పెట్టుకొని వర్క్ శాంక్షన్ చేసి ఆర్డర్ చేయాలి. ఈ షో నువ్వు వెళ్లి నడవటం చెప్పులు లేకుండా మన్యంలో ఎన్ని రోడ్లు నడుస్తావు? ఎన్ని రోడ్లు నువ్వు నడిచేస్తావు? ఇయన్నీ పిచ్చి డ్రామాలు, సినిమా డ్రామాలు. తెలియని వాళ్ళకి వాళ్ళ ఇండస్ట్రీ దేశం ఎలా ఉంది? వర్చువల్‌గా నడుస్తుంది. పీఎంఏ వర్చువల్‌గా నడుపుతున్నాడు అనేక ప్రోగ్రామ్‌లు. ఇప్పుడు వర్చువల్ ఫెసిలిటీ ఉంది. టెక్నాలజీ ఉంది. శుభ్రంగా నువ్వు ఆఫీస్‌లో కూర్చొని మళ్ళీ నువ్వు ఆఫీస్‌లో నీ పక్కనే నలుగురు ఆఫీసర్లు కూడా కన్సర్న్ ఆఫీసర్లు కూడా కూర్చోబెట్టుకొని అది చూస్తూ నెక్స్ట్ రోడ్ చూపించండి. ఆ నెక్స్ట్ రోడ్ చూపించి ఈ రోడ్డు ఇమ్మీడియేట్‌గా శాంక్షన్ చేస్తాం. ఇమ్మీడియేట్‌గా దీన్ని యాక్షన్ తీసుకోండి అని చెప్పడం ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వటం అయిపోద్ది. దీన్ని వదిలేసి ఏదో ఈయన చెప్పులు లేకుండా నడుస్తాడు. ఆ కెమెరా చెప్పులు లేకుండా ఈయన కాళ్ళని చూపిస్తూ ఈ డ్రామాలేంటి పిచ్చి డ్రామాలు, సినిమా డ్రామాలు ఇయన్నీ ఆయనకి సినిమాటిక్‌గా ఇప్పుడు అంటే చంద్రబాబు తను ఫీల్ అయిపోతున్నాడమ్మా. చంద్రబాబు సీఎం, నేను సీఎం అని ఫీల్ అయిపోతున్నాడు. డిప్యూటీ సీఎం అంటే కేవలం వన్ ఆఫ్ ది మినిస్టరే. అతనికి ఏమి స్పెషల్ ప్రోటోకాల్‌లు ఉండవు.
ఈయన ఫీల్ అయిపోతున్నాడు. నేను చంద్రబాబు సమానం, చంద్రబాబుకి నేను ఈ సమానం ఫీల్ అయిపోతున్నారు. ఫీల్ అయిపోయి సీఎం లెవెల్‌లో ఆర్డర్స్, సీఎం లెవెల్ అందుకని మొన్న చంద్రబాబు ఈ వార్నింగ్ ఇచ్చాడు కదా ఇండైరెక్ట్‌గా. సీఎం అవ్వాలని అందరూ కోరుకోవచ్చే కానీ ప్రస్తుతం నేను సీఎంగా ఉన్నా కనుక ఎవరి లిమిట్స్‌లో వాళ్ళు ఉండాలని ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. అందుకని వీడిని లోకేష్‌ని కూడా డిప్యూటీ సీఎం చేస్తున్నాడు. దాని ఇతను తగ్గించాలి. ఇతను టూ మచ్ అసలు ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడేదో రాష్ట్రం అంతా తన చేతిలో ఉన్నట్టు, రాష్ట్రం అంతా తనే ఆధిపత్యం అన్నట్టు హోమ్ మినిస్టర్ తిడతాడు, ఇంకెవరినో తిడతాడు, నోటికొచ్చినట్టు ఆర్డర్స్ పాస్ చేస్తాడు. వాళ్ళని క్షమాపణ చెప్పండి. క్షమాపణ ఈయన చెప్పాలి ఫస్ట్. నా 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళందరినీ వ్యభిచార గృహాలకు అమ్మారని ఒక పచ్చి అబద్ధం చెప్పినందుకు ఈయన క్షమాపణ చెప్పాలి. 6 గ్యారంటీలకి నేనున్నాను మీ అందరికీ నాది బాధ్యత కూటమి రాగానే అని చెప్పి అదేమీ జరగట్లేదు, దానికి క్షమాపణ చెప్పాలి. లీవ్ ది షిప్, సీజ్ ద షిప్ అని ఆల్రెడీ సీజ్ అయిన షిప్ సీజ్ ద షిప్ అని ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం షట్ యువర్ మౌత్ అది సీజ్ చేయడానికి వీల్లేదని గెట్అవుట్ అది ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. నెక్స్ట్ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, కేంద్రం ఇవ్వలేదు, మోసం చేసింది బీజేపీ, అందరికి మోసం చేసింది, పాచిపోయి లడ్డూలు ఇచ్చింది, గడిది గుడ్డు ఇచ్చింది అని వాగావు. ఇవాళ దాని గురించి నోరు కూడా ఎత్తట్లేదు, నోరు మెదపట్లేదు. దానికి క్షమాపణ చెప్పాలి. ఆయన ఎన్నిటికి క్షమాపణ చెప్పాలి? అన్ని పచ్చి అబద్ధాలకు క్షమాపణ చెప్పాలి, పచ్చి డ్రామాలకు క్షమాపణ చెప్పాలి, ఈ సినిమాటికి ఈ దౌర్భాగ్యపు చేష్టలకు క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణలు చెప్పాలి పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా ఎన్ని రాబోయే కాలంలో ఎన్ని విన్యాసాలు చూస్తామో, ఎన్ని కుప్పగంతులు చూస్తామో చూడాలి. అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు సడన్గా దిల్ రాజు పై, అలాగే ఆయన ఇంటిపై, ఆఫీస్ పై, మరి చూసుకున్నట్లయితే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులపై కూడా ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సడన్ గా ఈ ఐటీ సోదాలు గల కారణం ఏంటి సార్? సడన్ కాదమ్మా, ఐటీ డిపార్ట్మెంట్ పనులే అది, వాళ్ళ డ్యూటీలు. వాళ్ళు ఎక్కడ కోట్ల మీద పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే అక్కడ సరైన ట్యాక్స్ వసూలు అవుతుందా, కట్టారా, ఇది వాళ్ళ పని అది కదా, డిపార్ట్మెంట్ పని అది. సో వాళ్ళు సడన్ కాదు. ఇప్పుడు మరి మైత్రి మూవీస్, దిల్ రాజు వీళ్ళందరూ కోట్ల మీద అనౌన్స్మెంట్లు కదా, ఎన్ని కోట్ల సినిమా తీసాం, ఇంత కలెక్షన్, ఇన్ని కోట్ల కలెక్షను, పుష్ప 1800 కలెక్షన్ 18,000 కోట్లు దాటింది, ఇదేమో ఫస్ట్ డేనే 180 కోట్లు చేసింది అని పబ్లిసిటీలు ఇచ్చుకుంటున్నారు. మరి 180 కోట్లు చేసింది అయితే మరి 180 కోట్లు ట్యాక్స్ కట్టారా? కట్టలా. ఎందుకు కట్టరు? 180 కోట్లు గ్రాస్, నెట్ దాంట్లో 60కి ఏమైనా కట్టి ఉండొచ్చు. వీళ్ళు అనౌన్స్మెంట్ 180 కోట్లు చేసి మరి అడుగుతారు కదా, మీరు 60 కోట్లు కట్టారు, 180 కోట్లు అనౌన్స్ చేశారు. సార్ అదే పబ్లిసిటీ కోసం చేసుకున్నాం అని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం, ఏదో చేస్తారు. ఈ రొటీన్ అమ్మా ఇది. ఎప్పుడు ఆడిటర్స్ అలర్ట్గానే ఉంటారు. వీళ్ళకేమీ ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున చేస్తుందో ఈవెన్ వీళ్ళు కూడా, ఈ ప్రొడ్యూసర్స్, ఈ మైత్రి మూవీస్ వీళ్ళు కూడా, వీళ్ళ ఆడిటర్స్ అలర్ట్గానే ఉంటారు. వాళ్ళకి తెలుసు ఇది జరిగినప్పుడు కన్ను పడద్ది, మన మీద కన్నేస్తారు అని వాళ్ళకి తెలుసు. దానికి అన్ని జాగ్రత్తలు అన్ని చేసుకుంటారు. ఎక్కడన్నా ట్యాక్స్ ఒకటి ఇటు కట్టలేదు అని లెక్క తెలితే ఫైన్ వేస్తారు, పెనాల్టీ వేస్తారు, కట్టించుకుంటారు అంతే. అది దీని గురించి పెద్దగా మనం ఇవాళ ఏమైపోయిందంటే, గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే పరుగు పోయేది. అమ్మో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది, మోసగాడు అని ఫీల్ అయ్యేది సొసైటీ. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే గౌరవం. ఆహా, కోట్లు సంపాదించాడు రైడ్, అది గౌరవంగా అయింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది ఒకప్పుడు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే పరుగు పోయే విషయం. అమ్మో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిపోయిందంటే ఎంత మోసం చేశారో అని ఉండేది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడా అని మరి సంపాదించడం కూడా ఉంది, ఇలా ఉంది. సో మారిపోయింది కనుక దాని గురించి వాళ్ళు ఫీల్ అయ్యేది లేదు, మన ఊరినే రైడ్ ఏమీ లేదు. దీని అంతటికి కారణం పబ్లిసిటీ అంటారా? ఎస్, పబ్లిసిటీ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు 300 కోట్లు తీసుకుంటావో, 100 కోట్లు తీసుకుంటావో, పబ్లిక్ ఏం అవసరం? నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు చేస్తున్నావు, నీతోటి ఎవడో తీస్తున్నాడు, వాడు నీ మీద వ్యాపారం చేసుకుంటున్నాడు, మీ ఇద్దరి మధ్య విషయం. మీ ఇద్దరు చెప్పకుండా బయటికి ఎవరి దగ్గరికి బయట రాదు కదా, మీ ఇద్దరు ఎవరో చెప్తేనే మూడోవాడికి తెలిసేది. ఎందుకు చెప్పాలి? నువ్వు ఎంత ఇస్తున్నావో నీకు తెలుసు, ఇచ్చుకునేవాడు పుచ్చుకునేవాడు, మీ ఇద్దరి మధ్య ఉండాల్సిన విషయాన్ని పబ్లిక్ ఎందుకు చేయాలి? ఎందుకు, ఏం అవసరం? ఈ హంగామా చేయటం, ఈ ఏదో రికార్డు
ఏదో బ ఇది గొప్పగా చూపించుకోవటం, గొప్పగా చెప్పుపించుకోవడం కోసం చేసి ఇరుక్కుంటారు అంతే.